జార్లోకి ఒకేసారి ఇలా మనం మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసి మనం తాలింపు వేసుకోవడానికి కొంచెం తీసుకోవాలి, నిలవ ఉంచుకోవడానికి కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం వాడుకుందాము అనుకుంటున్నంత మటుకు మనం తాలింపు వేసుకోవాలి. మిగతాది అన్నిటికీ తాలింపు వేసి మనం ఉంచుకోక్కర్లేదండి. మిగతాది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా సరే, మనం ఎందులో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం వాడేసుకుందాం, ఇప్పుడు కొంచెం వాడుకోవడానికి యూజ్ చేసుకోవడానికి మాత్రం నేను తాలింపు వేసి చూపిస్తున్నాను. దానికైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో మనం పోపు వేసుకుని మనం తీసుకున్న కొంచెం పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలి. పోపు వేగాక ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మనకు శనగపప్పు, కొంచెం కావాల్సిన పప్పులు కూడా మనం వేసుకోవచ్చు. తినలేనోళ్ళు పప్పులు అవాయిడ్ చేసేయచ్చు, లేకపోతే అప్పటికప్పుడు ఎన్ని కావాలంటే అన్ని వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం కరివేపాకు అది వేసుకుని కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం కొంచెం తాలింపు వేసుకున్నాక ఇందులో ఇంగువ కూడా